ఏమిటి ఏమైంది? మీరు ఎందుకు రాధిక ఇక్కడికి పిలిచినావు నన్ను? ఏది నాకు ఈ పంచాయతీ? నేను చాలా డిప్రెషన్లో ఉన్నా. నేను గెలగకు ప్లీజ్. మొన్ననే లిల్లీ కూడా మోసం చేసింది, నాతో కాదిగా. అయిపోయిందా నీ డైలాగు? ఇక్కడ ఉన్నది రాధిక కాదు, గీతాంజలి. గీతాంజలి? అవును. ఏడే చూసినాక నాకు రాధిక లెక్క కనబడుతుంది. ఏటు పోయినా మొన్న బాత్రూమ్ పోయినా పక్కన మనిషి కనబడ్డాడు, రాధిక అనుకున్నా. ఏడవైనా రాధిక. రాధిక చేత దెబ్బలు తిని తిని నీకు ఎవరిని చాలా డిస్టర్బ్ అయినా, మనసు అస్సలు బాగాలేదు తెలుసా. చాలా డెడికేటెడ్ మైండ్ అది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? డెలికేట్ మైండ్. మీ పేరు? మీ పేరు ఏం చెప్పారు? నా పేరు గీతాంజలి. గీతాంజలి. అబ్బో, రాధిక కాదు. మనసు విరిగినట్టుంది గీతాంజలి. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే గిట్ట ఇద్దరు కలిసి ఏప్రిల్ 11 సినిమా కూరి, లేకపోతే నిన్ను వేసుకొని పోతా. అట్లా నన్ను వేసుకుని పోవడానికి ఇక్కడ ఉన్నది రాధిక కాదు, గీతాంజలి. గీతాంజలి ఎవరో ఒకరు. నాకు ఈ గీతాంజలి ఆడలోని చూస్తూనే భయం అవుతుంది. నాకు కిందికి వెళ్ళి దిక్కు తడిసిపోతుంది. నాకు మొత్తం అవలగాని వేసిరు, ఈ పంచాయతీలు పెట్టిరు, మొత్తం కిరికిరి పెట్టిరు, మైండ్ మొత్తం ఖరాబ్ అయింది. ఈ నాతో కాదు, పోయి 2 వేసుకుంటే కానీ సెట్ కాదు. నాకు దృష్టిలో అన్న ఒక విషయం చెప్తా అన్న, ఈ అమ్మాయిని లవ్ చేసిన పెద్ద కరెక్ట్ కాదు. గీతాంజలి అని చెప్పేసి ఏదో దయ్యం సినిమా అంట ఇది. నువ్వు గీతాంజలిని పక్కన పెట్టుకుని అమ్మాయిల గురించి తేడాగా మాట్లాడకూడదు చెప్తున్నా. గీతాంజలి అమ్మాయిల పక్షపాతి. అమ్మాయిలకి ఏ కష్టం ముచ్చట మాట్లాడకు. అసలు అమ్మాయిలు అంటే అంత రాధికలే. హలో, అంతా కల్లి వెళ్ళి పెద్ద ఇలా కథ మఫ్లే నడుస్తుంది ఇడా. ఏ నాతో కాదు, ఇయో బొచ్చు వీక్కుండా కూడా ఏం రాదు ఇడా. అర్థమైందా? నువ్వు చాలా మంది అమ్మాయిల్ని చూసుంటావు, కానీ గీతాంజలిని చూడలేదు. నేను ముందు అన్ని బిల్లిబిత్తులు మాట్లాడతారు. ఏ అమ్మాయి వచ్చినా గదే రాధిక, గదే లొల్లి, గదే లిల్లీ. నీ అవ్వ ఏడున్నవే నువ్వు? బొందవేరు సైడ్కి వస్తే ఇయో గీతాంజలి సినిమా అని చెప్పారు, ఇలా దయ్యం ఉంటాయని చెప్పారు. ఇయో తమ్ముళ్ళు ఒకటే ముచ్చట చెప్తున్నా, లవ్ చేస్తే దయ్యాన లవ్ చేయరికి, అమ్మాయిని లవ్ చేయకుర్రి. ఏ పంచాయతీ ఉండదు, ఏ లొల్లి ఉండదు. అది ఏం అడగదు, గిఫ్ట్లు అడగదు, ఏం అడగదు. అది అడుగుతాయి ఏం అడుగుతుంది, మన శ్మశానం గోదంపా అంటది. ఏమంటే గానే చేసుకుందాం. అర్థమైందా? ఇగో రాధిక మళ్ళీ చెప్తున్నా. ఏం పేరు అన్నావు? నువ్వు రాధిక. ఇగో మళ్ళీ చెప్తున్నా, గదే పేరు గుర్తొస్తుంది. నన్ను మొత్తం పరిశాన్ చేసింది, నన్ను బొంద పెట్టింది బొందలగడ్డ మీద. నువ్వు రాధిక నుంచి బయటికి రాలేవులే, కానీ ఎంత అందమైన గీతాంజలి నీకు కనిపించినా నువ్వు రాధికలోంచి రాలేవు. పంజయ్, నువ్వు రెస్ట్ తీసుకో. ఇగో గీతాంజలి నన్ను ఎందుకు పిలిచిర్రు అంటే మళ్ళీ కలవాలి. మీరు ఏమన్నారు? టిల్లు మీట్స్ గీతాంజలి అన్నారు. మరి ఎందుకు పిలిచిర్రు? ఉన్న పంచాయతీలో అయిపోతలేవు మళ్ళీ. నీకు రాధికలు కాదు గీతాంజలి కూడా ఉంటారని చూపించడానికి పిలిచాం. ఇప్పుడు ఈ సినిమా పేరు ఏం పేరు? గీతాంజలి. మళ్ళీ వచ్చింది కదా ఇప్పుడు. ఎందుకు వచ్చింది? ఎవరు రమ్మన్నాడు? ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చింది? దానికి ఆన్సర్ కోన వెంకట గారు చెప్పాలి. ఆయనే తీసుకొచ్చారు. ఏం కాక ఏం ఇట్లా చేస్తున్నావు? అంతా మొత్తం కింద మీద అవుతుంది. అప్పుడే మొదలెట్టినావా నీ లొల్లి? అన్న నమస్తే. అయిపోయాక కాక అయిపోయాక కచ్చా కొడదాం. రెడీ? ఎందుకు పట్టుకొచ్చారు మళ్ళా? పబ్లిక్ డిమాండ్. వాళ్ళ కోసం పట్టుకొచ్చారు. అంటే జనాలను చూసి వాళ్ళకి బోరు కొట్టిందంట, అందుకని దెయ్యాలను పట్టుకొచ్చినాం. నాకు కూడా ఈ రాధికను చూసి మస్తు బోరు కొట్టింది. ఎప్పుడు వస్తుంది ఇది? ఏప్రిల్ 11 వస్తుంది. ఏప్రిల్ 11 వస్తుంది. తమ్ముళ్ళు మీరు మీ రాధికను పట్టుకుని రండి. అర్థమైందా? ఎంజాయ్ చేద్దాం. మస్తు ఉంటుంది కదా సినిమా. అరే కన్ఫర్మ్. ఓకే రైట్. కాకా ఉంటా. మేడం నమస్తే. అమ్మో రాధిక, అయ్యో బాబోయ్. అరే తమ్ముడు, ఏమైందన్నా? నీకు లగ్గమైందారా? లగ్గమైందా నీకు? ఏనేది ఒకటా రెండా? ఇక్కడ ఒకటే దిక్కు లేదు, లొట్ట పీసు. నువ్వు ఒకటా రెండా అని మళ్ళా పైన క్వశ్చన్లు. అయింది లగ్గమైంది. చెప్పు. భార్య పేరు ఏం పేరు? రాధిక. రాధికనా? అవు. అరే నీ భార్య పేరు స్టెల్లా కదరా? నువ్వు పెళ్లి చేసుకో, ఏ పిల్లమైనా నీకు రాధికలానే కనిపిస్తుంది. ఈడు నాకన్నా పెద్ద పరేషన్ గా ఉన్నాడు. అది ఇది మొత్తం చిప్ మొత్తం దొబ్బింది. ఏం మాట్లాడినావు సినిమా గురించి? మాట్లాడినా. ఏం మాట్లాడినావు? ఇన్లే మళ్ళీ చెప్పు ఒకసారి. ఏం చెప్పా? వీడు మామూలుగా ఒక్కసారి మాట్లాడే డైలాగే మర్చిపోతాడు. మళ్ళా అంటే అసలు చెప్పినావా? అయితే ఓ ఇక థ్యాంక్ యూ. ఇగో వస్తుంది పెద్ద. అబ్బో అందగత్తే రాధిక. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వా? బాయ్ ఫ్రెండ్స్ అన్న, బాయ్ ఫ్రెండ్ కాదు. దౌడపని రాలితే అర్థమైందా? ఆడ మాట్లాడు. పేరు ఏం పేరు? నీ పేరు?
పవిత్ర. పవిత్ర, అవునవును. రాధికనా? నీకెలా తెలుసు నేను రాధికని? రే ఇంత ఉన్నంత మాత్రం లిల్లీ అన్నది అర్థమైందా? సరే ఆపు నీ లొల్లి, ఓకేనా? ఇగో ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ స్పేస్, ఓకే? స్పేస్ పైన ఉంది. ఓ ఈ సినిమా లిప్స్టిక్ మూతికి పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవద్దు. పళ్ళు మొత్తం అంటించుకోవచ్చు లిప్స్టిక్. ఎవరిది అడుక్కున్న లిప్స్టిక్? నువ్వు లోపల ఎందుకు చూసినావు? మాట్లాడు లోట పీస్ మాట్లాడు. అమ్మో, గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఆగు. ఎక్స్క్యూజ్ మీ. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇది నా ఫస్ట్ సినిమా. చాలా చిన్న క్యారెక్టరే కానీ బాగుంటుంది. చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఇంత ర్యాగింగ్ చేస్తున్నాడు కానీ లిటరలీ ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం అవినాష్ గారే. లైఫ్లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది మనసులో పెట్టుకుని హగ్గులు అలాంటివి అర్థమైందా? ఇగో మళ్ళీ చెప్తున్నా, క్యారెక్టర్లు నా పక్కన పెడుతున్నా. ఐఎమ్ మ్యారీడ్, ఐ హావ్ మై ఓన్ స్పేస్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అన్మ్యారీడ్, ఐఎమ్ ఓకే. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చావని చెప్పేసి హగ్ చేసుకొని ముద్దులు పెట్టి నో 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 నో. ఎప్పుడైనా సెట్ లో నేను ఇట్లా హగ్ చేసుకున్నానా? ఎలా అబ్బా మనసు విరిగినట్టున్నది. సరే సెట్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్యాకప్ వరకు నాకే లైన్ వేస్తాడు. బేసిక్గా అక్కడ హర్రర్ సీన్ జరుగుతున్నప్పుడు భయపడాలి కదా, కావాలని మీదకి ఎక్కేస్తాడు. అది క్లారిటీగా చెప్పు, సరిగా చెప్పు. ఐ మీన్ పక్కన స్పేస్ లో. అండ్ అయిపోయింది. అండ్ కోనా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్కి తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంజలి అక్క, అరే చప్పట్లు కొట్టకండి రా అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సెట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. నిజంగా ప్రతి ఇంట్లో ఇలాంటి పక్కింటి అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి. అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. నన్ను చాలా బాగా ర్యాగింగ్ చేశారు మీరు సెట్లో. నేను చాలా భయపడ్డాను కూడా. రాజేష్ గారు హాయ్, ఎలా ఉన్నారు? ఓకే. అండ్ నాకు శకలకి శంకర్ గారు గుడ్ ఈవినింగ్. నాకు మీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఏషాలు కాదు, హెయిర్ స్టైల్. యా. అండ్ విలన్ గారు హాయ్. సో నాకు ఈ సెట్లో ఫస్ట్ డే నుంచి ఒక 10 days చేశాను అనుకుంటా. ఆ 10 daysలో నేను ఒక పర్సన్ని చాలా క్రష్గా ఫీల్ అయ్యాను. ఆ విషయం ఇప్పుడు చెప్తే మీరు అందరూ చాలా షాక్గా ఫీల్ అవుతారు. బేసిక్గా మా వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయము. ఉన్నారు ఇక్కడ, యా, మా డైరెక్టర్ శివ గారు. నిజంగా ఒక డైరెక్టర్ లేదు నెక్స్ట్ సినిమాలో పెట్టుకోకపోయినా లిటరలీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్కి, ఆయన షూ, ఆయన హెయిర్ స్టైల్, ఆయన అసలు ఏ డైరెక్టర్ కూడా ఇంత ప్యాషనేట్గా, అంటే ఒక డైరెక్టర్గా నాకు అనిపించలేదు. చాలా ఓకే సీరియస్లీ. అండ్ ఇంకొక ఊర్లో ఉన్న పంచాయతీలు మొత్తం చెప్పకు, టైం లేదు, అర్థమైందా? మేము మస్తు మంది వస్తుర్రు ఇక్కడ. అక్కడ రాధిక, అయ్యో మా గీతాంజలి గారు ఉన్నారు, పెద్ద యాక్టర్లు ఉన్నారు. నువ్వు మొత్తం సొల్లు, మా ఇంట్లో రెంట్ కట్టలేదు, ఇల్లు అత్తలేవు, అయ్యో మా పాలు అత్తలేడు. నాకు అర్థమైంది, నేను డైరెక్టర్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు ఫీల్ అవుతున్నావు. అబ్బో నువ్వు ఎవరైనా ఇష్టపడమ్మా, నువ్వు నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? ఏంది దిమాగ్ ఖరాబ్ అయిందని? లెట్స్ బ్రేక్ అప్. హలో కాస్త మీరిద్దరు పక్కకి వెళ్ళి కొట్టుకుంటారా? నేనే వెళ్ళను పక్కకి ఇచ్చి. టిల్లు ఎంతమంది రాధికల్ని చూసినా ఏంటి విరగొట్టే మిషన్ గీతాంజలి నువ్వు. పోన్లే, గీతాంజలి అన్నావు కదా, ఈసారి నేను క్షమిస్తున్నా, మాకు పని ఉంది, కాస్త పక్కకి వెళ్ళి.